సర్వసృష్టికి వెళ్ళి సర్వసృష్టికి స్వార్థ పాటించుకుని నమ్మి బాప్తిసం పొందిన వాడు రక్షించబడతాడన్నావు ఆయన. మరి ఒక పాపి మారు మనసు పొందితే దేవదూతలు ఆయన నిన్ను శుద్ధిస్తారని లేఖనాలు రాయబడతా ఉంది. ఆయన బాప్తిసం పొందడానికి వచ్చిన బిడ్డలు బట్టి వందనాలు. మీరు బాప్తిసం ఇస్తుండగా నీ హస్తాన్ని చాపండి. ఆయన శిలువ రక్తంలో పాపాన్ని కడగండి, శుద్ధీకరించండి, ఆయన మేలు చేయండి. నీ హస్తాన్ని చాపి చొప్పని ఏ శ్రాంతం వచ్చినాం తండ్రి. సంకటములన్నీ తీరిపోయి అయ్యగారు కొద్దిగా లోతుకి వెళ్ళండి. మీరు అనమాకండి, అబ్బాయి గారు ఉన్నారు. శిశుల రక్తంలో పాపాలు కడిగిన పరిశుద్ధపరచండి, రాజ్యాన్ని హక్కుదారులకు వారసురాలు చేయండి. ఇష్టం వచ్చినాం తండ్రి దేవుడు. కిందకి కిందకి అయ్యగారు డీసీ గారండి, డీసీ గారండి. కుమారి అమ్మలేదు అంతే నోరు తెరమాకు, నోరు కంగారు వాళ్ళ కూర్చొని ఎందుకు కల్పన నువ్వు కూడా దగ్గరికి వెళ్ళి సంఘంలో సభ్యురాలుగా మొత్తం ఎంతమంది? ఆరుగురా? కొంచెం బరువు ఉంటారు, జాగ్రత్త అండి. మూసుకో, గట్టిగా మూసుకో ముక్కు. పట్టుకోరా సీనా, గట్టి పట్టుకోమ్మా. ఏమవుదు ఫ్రీగా ఉంది. ముక్కు మూసుకో.
టైం వస్తుంది. పావురాలు చూడు ఎట్లా పావురాలు పట్టుకొచ్చిన భయపడుతున్నాడు మా బాబాయ్. ఇంకొకసారి శాంతి మాయ బాగా తీసుకున్నాడు. 6 7 అయ్యారు.